ప్లాట్లు తీసుకొని ఇల్లు కట్టి ఉంటుంది కదనా. అవును. దాన్ని అవన్నీ కొట్టి సదరం చేసినారు కదా, అప్పుడు మీకు ప్లాట్లు ఇస్తామనేసి. అన్నా అప్పుడు చంద్రబాబు అన్న ప్లాట్లు బదులు కొట్టి మళ్ళీ ఆయన దగ్గరికి అందరూ పోయి ఎమ్మెల్యే దగ్గరికి అంతా తిరిగితే మేము 20 మంది. అప్పుడు చంద్రబాబు అన్న ఎంఆర్ఓతో మాట్లాడి మాకు 20 మందికి ఒక ట్రిప్పు 16, ఒక ట్రిప్పు 10 తీసి ఇచ్చినాడు పట్టాలు. అది మేము కట్టినాం. మీ పట్టాలు ఒకసారి ఉందా ఆయన పట్టాలు? ఒకసారి నాకు ఇప్పుడు వీళ్ళకి ఒరిజినల్ పట్టాలు ఇచ్చున్నారు, రిజిస్ట్రేషన్ అయింది, అన్నీ ఉన్నాయనా? మేము కట్టేటప్పుడన్నా కడగాలి, వేసేటప్పుడన్నా వచ్చి మాకు ఉండదు అనేసి ఉంటే మేము నిలిపేస్తుంటాము. 2 నెలలు నేను ఆడనే ఉండి కట్టించిన గోల్డ్ వేసేసి ఇంకా వాటికి డబ్బులు లేకుండా ఉంటే నిలిపేసి ప్లాస్టిక్ మళ్ళీ చేసుకున్నామని వచ్చేసి మళ్ళా దానికి మేము బిల్లు పెట్టి అందులోకి ఎలక్షన్ కోడ్ వచ్చేసిందని ఇప్పుడు బిల్లు పెట్టిన కాదు అన్నారు. మళ్ళీ గొప్పని వచ్చేసినాము. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన ఈ మధ్యలో నేను వచ్చి సాయిబులు పక్కన కాపురం ఉన్నారు, వాళ్ళు చెప్పినారు ఎవరో వచ్చిపోతా ఉన్నారు అనేసి. కాదన్నా, ఒకరికి పట్టా ఇచ్చిన దాంట్లో ముందే మీరు కనుక్కొని చేయాలి. కానీ ఇంకొకరు పట్టా ఇచ్చిన దాంట్లో మీరు కట్టి ఒక దొంగ పట్టా ఇచ్చినారా, ఒరిజినల్ పట్టానా అని తెలుసుకోకుండా కట్టడం తప్పే కదనా? చెప్పేది కూడా వాస్తవమే అన్నా. మనకు పట్టా ఇచ్చిండే విషయం మనకి తెలుదు కదా. అదేనా, ఇప్పుడు పట్టా అనేది ఇవ్వాల్సింది ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ గారి దగ్గర మీరు ఇవ్వకుండా ఇక్కడ అదే ఇప్పుడు ఎంఆర్ఓ ఇచ్చుంటే పట్టా ఓకే. ఇప్పుడు మీకు ఇచ్చింది ఎవరు పేరో చెప్పినారు. అదే శిరీష మేడం ఆమె ఇచ్చింది అనేసి, ప్లస్ మీకు ఇక్కడ ఎవరో ఇంకో పేరు చెప్పారు, ఏం పేరో? పట్టాలంతా పంచింది కూడా ఇక్కడ తొండవాడ పంచాయతీ ఆఫీసులోనే బిర్జీ కాడ, ఓవర్ బిర్జీ కాడ పక్కన. ఇప్పుడు ఆయన చంద్రబాబు నెక్కచ్చా అన్న ఆడ పంచినాడు అన్నా. రేపు వస్తాం వాడికి అన్నా రన్నా చూడండి పట్ట.